शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. మన సంప్రదాయ జ్యోతిష్ శాస్త్రంలో ఋషులు ఆయా గ్రహముల యొక్క కారకత్వాలను, అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలను ఆధారంగా చేసుకొని రెండు రకాలుగా గ్రహాలను విభజించినారు. ఒకటి శుభగ్రహాలు అని, రెండవది పాపగ్రహాలు అని, లేదా క్రూరగ్రహాలు, సౌమ్యగ్రహాలు అనేటువంటి విభాజన చేసినారు ఋషులు. అయితే క్రూర భానుతమ శని ధ్వజకుజాహ అన్నారు. అంటే క్రూరగ్రహాలు సూర్యుడు, అంగారకుడు, రాహువు, కేతువు, శనీశ్వరుడు. ఈ గ్రహాలు క్రూర స్వభావాన్ని కలిగినటువంటి వాళ్ళు. అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాన్ని ఆధారంగా చేసుకొని ఆ గ్రహాలను క్రూరగ్రహాలు, పాపగ్రహాలుగా విభజించినారు. అదేవిధంగా శుక్రార్య సౌమ్యేందవ, శుక్రుడు, గురువు, బుధుడు, చంద్రుడు ఈ గ్రహాలు సౌమ్య గ్రహాలు. అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలు కూడాను సౌమ్యంగా ఉంటాయి, మనకు శుభప్రదంగా ఉంటాయి. అయితే ఈ క్రూరగ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలు మనకు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి క్రూరగ్రహాల లోపల కూడాను శనీశ్వరుడు ఎక్కువ రోజులు ఉండేటువంటి గ్రహము. 2.5 సంవత్సరాలు ఒక గ్రహంలో ఉంటాడు. అదేవిధంగా 1.5 సంవత్సరాలు రాహువు రాశి లోపల ఉంటాడు. అంటే శని తర్వాత మనకు రాహువు యొక్క ప్రాధాన్యత అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషిస్తోంది ఫలితాలలో. కాబట్టి రాహువు యొక్క సంచారము, రాహు ఏ విధంగా ఏ నక్షత్రాలలో ఏ రాశిలో సంచరిస్తున్నాడు, ఎప్పుడు రాశి మారుతున్నాడు, తదనుగుణంగా 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. రాహువు చాలా విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాడు. ముఖ్యంగా రాహువు ఎంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను చూపిస్తాడో అంత అనుకూలమైనటువంటి ఫలితాలను కూడాను ఆ జాతకుడికి ఇస్తూ ఉంటాడు. ఆ రాహువు ఉన్నటువంటి ఆ రాశి, ఆ రాశ్యాధిపతి, ఆ రాశిని చూస్తున్నటువంటి గ్రహాలు, ఆ రాహువుతో యుక్తమై ఉన్నటువంటి గ్రహాల యొక్క కారకత్వాలు, సహజ లక్షణాలను బట్టి రాహువు జాతకునికి లక్షణాలు ఇస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఈ సంవత్సరము రాహువు 18 మే 2025 నుండి రాశి మారుతున్నాడు. 18 మే 2025 రోజున మీనరాశిలో నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అన్ని గ్రహాలు కూడాను సవ్యంగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. రాహువు, కేతువులు మట్టుకు అపసవ్య దిశలో ప్రయాణం చేస్తూ ఉంటాయి. కాబట్టి రాహువు మీనరాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇంతవరకు శని, రాహువు కలిసి మీనరాశిలో ఉన్నారు. ఆ శని నుండి రాహువు విడిపోతున్నాడు. ఇప్పుడు రాహువు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుంభరాశి శని అధిపతి కలిగినటువంటి రాశి. అంటే కుంభరాశికి శని అధిష్టాన దేవత. అలాంటి రాశిలోకి రాహువు ప్రయాణిస్తున్నాడు, రాహువు ప్రవేశిస్తున్నాడు. కనుక మనకు శాస్త్రం ఏం చెప్తుంది అనంటే, ప్రత్యేకంగా రాశ్యాధిపతులు 7 గ్రహాలకే చెప్పబడి ఉన్నాయి. సింహరాశికి, కర్కాటక రాశికి, ఇలా అన్ని రాశులకు సూర్యుణ్ణి మొదలుకొని శనీశ్వరుడి వరకే రాశ్యాధిపతులు చెప్పబడి ఉన్నాయి.
అయితే రాహు కేతువులకు ప్రత్యేకంగా ఈ రాశి అధిష్టాన దేవత రాహు అవుతాడు. ఈ రాశి ఉచ్చస్థానము, నీచస్థానం అనేటువంటి విషయాలు ఇదమిద్దంగా చెప్పలేవు. కానీ రాహువుకు అత్యంత ప్రాధాన్యత కలిగేటువంటి విషయం ఏంటంటే, సూర్య భగవానుడికి ఒకటే రాశి ఉంది ఆధిపత్యం. కానీ రాహు విషయానికి వచ్చినట్టయితే ఏ రాశిలో ఉంటాడో ఆ రాశికి చెందినటువంటి అధిష్టాన దేవత, ఆ రాశిని చూస్తున్నటువంటి గ్రహాలు, ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహాలతో యుక్తమై ఉన్నటువంటి గ్రహాలు, అన్ని గ్రహాల యొక్క ఫలితము ఎఫెక్టు రాహు మనకు ఇస్తూ ఉంటాడు. కాబట్టి అన్ని గ్రహాల కంటే కూడాను మంచి ఫలితాన్ని, అదేవిధంగా చెడు ఫలితాన్ని రాహువు కేతువులు ఎక్కువ మోతాదులో ఇస్తారు. కనుక రాహు కేతువుల యొక్క సంచారము మనకు ఎలా ఉంది అనేటువంటిది చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి విషయం. కనుక రాహుకేతుల యొక్క సంచారం మూలకంగా 12 రాశుల వారికి ఈ సంవత్సరము ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. వృషభ రాశి జాతకులకు రాహువు యొక్క గోచార ఫలితము ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సంవత్సరము 18 మే 2025 రోజున రాహువు మీనరాశిలో నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుంభరాశిలో దాదాపు 1.5 సంవత్సరాలు అంటే 18 మాసాలు ఉంటున్నాడు. కాబట్టి 1.5 సంవత్సరాలు అని అంటే చాలా పెద్ద సమయం గనుక ఈ 18 మాసాల కాల వ్యవధి వృషభ రాశి జాతకులకు ఎలా ఉంటుంది? వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్లకు రాహువు యొక్క ఫలితం ఎలా ఉంటుంది? ఏ ఏ కార్నర్స్లో మనకు రాహువు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు, అలాగే అశుభ ఫలితాలను ఏ కార్నర్స్లో ఇవ్వబోతున్నాడు అనేటువంటి విషయము. తర్వాత ఇదే సమయంలో కేతువు కూడాను సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కన్యారాశిలో నుండి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ఈ సింహరాశి సంచారము వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ఆల్రెడీ వృషభ రాశి వారికి శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు. గురువు కూడాను ధనస్థానంలోకి ప్రవేశించాడు. ఈ 2 గ్రహాలు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి ఈ సంవత్సరం వృషభ రాశి వారికి. అయితే ఈ సమయంలో రాహువు కేతువుల యొక్క సంచారం ఎలా ఉంది? రాహువు 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. దశమ స్థానము గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ దశమ స్థానము కొన్ని మంచి ఫలితాలను ఈ రాహు మూలకంగా వృషభ రాశి వారికి కలిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. వృత్తిపరంగా బాగా కలిసి వస్తుంది. కొత్త ఉద్యోగాలలో చేరేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్లకు కొత్త ఉద్యోగంలో చేరడం మూలకంగా ఆదాయం ప్రారంభమవుతుంది. ప్రలోభాలకు లోను కాకుండా మీరు స్వయంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. వృత్తిలో మీకు ఔన్నత్యం లభిస్తుంది. ఇక ఈ రాహువు దశమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు కర్మస్థానం అంటే మనం చేసేటువంటి పనులపైన చాలా ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి ఒక రకంగా మంచి ఫలితాన్ని ఇస్తూనే ఇంకొక రకంగా మిమ్మల్ని అలర్ట్ చేస్తూ ఉంటాడు రాహువు. మీరేం చేయాలి? ప్రతి పనిని కూడాను బ్లైండ్గా చేయకుండా మీరు శ్రద్ధాభక్తులను కనపరిచి అందులో ఉన్నటువంటి లోటుపాట్లను, టెక్నికల్ పాయింట్స్ను అన్నిటిని కూడాను మీరు అర్థం చేసుకొని ప్రారంభించాలి అనేటువంటిది కూడాను రాహు మూలకంగా మనకు ఈ సమయంలో తెలియజేస్తుంది. కాబట్టి రాహువు దశమ స్థానంలో మీకు మంచి ఫలితాలను ఇస్తూనే మీకు కొన్నిసార్లు ఇబ్బందులను కలిగించేటువంటి అవకాశాలు కూడాను ఉంటాయి. ముఖ్యంగా చేసేటువంటి వృత్తి ఆ విషయం పైన మీరు బాగా ఫోకస్ పెట్టాలి. ఆలోచించకుండా ఏ నిర్ణయాలు కూడాను తీసుకోకూడదు. రాహువు మెయిన్గా ఏంటంటే మిమ్మల్ని వృధా కాలయాపన చేయిస్తాడు, అంటే సమయాన్ని వృధా పరుస్తాడు.
కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ కాలయాపన చేయకుండా ఉన్నట్టయితే మీకు ఈ రాహు మూలకంగా ఈ దశమ స్థానంలో సంచరించడము చాలా కలిసి వస్తుంది. అయితే ప్రయాణాల మూలకంగా అలసటను కూడాను కలిగిస్తాడు. కాబట్టి ఫ్రీక్వెంట్గా మీరు ఏవైనా ప్రయాణాలు చేయవలసి వస్తే, అంటే మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్లకు ముఖ్యంగా ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తాయి. ఎక్కువ మందితోని మనం మాట్లాడవలసి వస్తుంది. అలాంటి ఫీల్డ్స్లో ఉన్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు బాగానే కలిసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు, వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు, వీటన్నిటికి కూడాను కొంత అనుకూలమైనటువంటి సమయమే. వ్యాపారస్తులకు రాహు మూలకంగా మంచి జరుగుతుంది. కాదంటే కొంత జాగ్రత్తగా ఉండాలి, కొంత అలర్ట్గా ఉండాలి. ప్రతి విషయాన్ని కూడాను మనం సునిశ్చితంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక ఇదే సమయంలో ముఖ్యంగా కేతువు ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. వృషభ రాశి వారికి అర్ధాష్టమ స్థానం అవుతుంది. అయితే రాహు కేతువులు ఈ ఇరువురు కూడాను క్రూరగ్రహాలు, పాపగ్రహాలు. అయితే రాహువుతో పోల్చినట్టయితే కేతువు కొంత మీకు తక్కువ మోతాదులో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే రాహు కేతువులను మనము సముద్ర మథనంలో విడదీయడం జరిగింది కాబట్టి రాహువు తల భాగం మొత్తం రాహువు, కింది భాగం కూడాను కేతువుగా మనం పరిగణిస్తాం. అయితే రాహువుకు పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలన్నీ కూడాను రాహువుతోనే ఉన్నాయి. కర్మేంద్రియాలన్నీ కూడాను కేతువుతోనే ఉన్నాయి. కాబట్టి పనికి సంబంధించినటువంటివి బ్లైండ్గా చేస్తుంటాడు కేతువు మూలకంగా. కానీ రాహువు ఏంటంటే మనకు మంచి స్థానంలో ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు, అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అయితే ఈ అర్ధాష్టమ స్థానంలో కేతు మూలకంగా కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు ఇస్తాడు అర్ధాష్టమ స్థానంలో అంటే, మీకు పని భారం పెరిగే అవకాశాలు ఉంటాయి. తద్వారా ఒత్తిడి, అంటే ఒక ప్రెషర్ అనేటువంటిది మీ పైన బిల్డప్ అయిపోయి ఉంటుంది. ఆఫీసులో అధికారులు కానివ్వండి, తోటి వాళ్ళు కానీ అనవసరమైనటువంటి ప్రెషర్ను మీ పైన క్రియేట్ చేస్తారు. కాబట్టి దాని నుండి మీరు కొంత విముక్తులు కావడానికి, దూరం కావడానికి మీ వైపు నుంచి మీరు ఏం చేయాలి? ఒక ప్లానింగ్లో ముందుకు వెళుతూ ఉండాలి. ప్లాన్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళినట్టయితే మీకు ఇబ్బందులు ఉండవు. తర్వాత అనవసరమైనటువంటి ప్రయాణాలను ఇస్తుంటాడు. ఆ ప్రయాణాల విషయం లోపల కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు మనకు అలసట, అనారోగ్యము, వృధా ఖర్చులు ఇలాంటివి క్రియేట్ చేస్తుంటాయి. కాబట్టి ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత వ్యాపారము బాగానే కొనసాగుతుంది. అయితే పెట్టుబడుల విషయమై కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త పనులు ప్రారంభించేటప్పుడు ఒక పక్కన గురువు, శని మంచి స్థానాలలో ఉన్నారు. వ్యాపారస్తులకు చాలా సుఖకరమైనటువంటి ఈ సమయం చాలా అనుకూలిస్తుంది. అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది. అయితే ఈ సమయాన్నే మనం ఇంకా ఆలోచించి ఉపయోగించుకోవాలి. కాబట్టి పెట్టుబడుల విషయంలో వ్యాపారస్తులు కొంత ఆలోచించినట్టయితే మీకు కలిసి వస్తుంది. అర్ధాష్టమంలో కేతువు సంచరిస్తున్నప్పుడు శారీరక శ్రమను ఇస్తాడు. అంటే మీకు వృధా పని చేయవలసి వస్తుంది. చిన్న పనికి కూడాను 4 సార్లు వెళ్ళవలసి వస్తుంది. దాని మూలకంగా మీకు అలసట, అనారోగ్యము, అసంతృప్తి, ఏ పని చేసినప్పటికీ కూడాను ఒక అసంతృప్తి అనేటువంటిది మీ లోపల బిల్డప్ అయ్యేటువంటి అవకాశాలు ఈ కేతువు మూలకంగా ఉంటాయి. కాబట్టి కేతువు కొంత మీకు ప్రతికూలంగా ఉన్నాడు గనక ఈ చెప్పినటువంటి కార్నర్స్ను మీరు దృష్టిలో పెట్టుకొని కొంత రెక్టిఫై చేసుకున్నట్టయితే కేతువు మూలకంగా కలిగేటువంటి ఫలితాలు తగ్గుతాయి. రాహు మీకు దశమ స్థానంలో ఉన్నాడు. తర్వాత శని, గురు భగవానుడు బాగా ఉన్నాడు. కాబట్టి రాహు మూలకంగా మీకు మంచి ఫలితాలే కలుగుతాయి వృషభ రాశి వారికి. కనుక మీరు ఈ సమయాన్ని వృషభ రాశి వారికి దాదాపు 1.5 year రాహువు, 2.5 సంవత్సరాలు శని, తర్వాత మళ్ళీ గురువు కూడాను మంచి స్థానంలో ఉన్నాడు. కాబట్టి
ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే విద్యార్థులకు చదువు నిరాటంకంగా కొనసాగుతుంది, మంచి సంస్థలలో చేరే అవకాశాలు ఉన్నాయి, తర్వాత ఉద్యోగ ప్రాప్తి ఉంది, సంతానం విషయం లోపల ఎదురు చూస్తున్నటువంటి వారికి సంతాన ప్రాప్తి, వివాహ యోగము, గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టడము, ఇలాంటివి అన్నీ కూడాను శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సద్వినియోగపరచుకోండి. రాహువు కేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు మనము తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై పరిహారాలను చేసుకోవాలి. పరిహారాలను చేసుకుంటూనే మన చేతిలో ఉన్నటువంటి కర్తవ్యాలను, అంటే మనము ఏ విధంగా రెక్టిఫై చేసుకోగలము అనేటువంటి విషయం పైన కూడాను మనస్సు నిలపాలి. అంటే రాహువు కొన్ని ప్రతిబంధకమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాడు, మనస్సును చంచలంగా ఉంచుతాడు. కాబట్టి మనస్సును కట్టడి చేసుకోవడానికి ఒక ధ్యానం లాంటిది, ఒక యోగా, ఇలాంటివి చేసుకోవడం మూలకంగా మనము శారీరకంగా కొన్ని పరిహారాలను, వాటిని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక రెండవది, భగవంతుడి అనుగ్రహం కొరకై కొన్ని పరిహారాలు. మొట్టమొదలు ఏం చేయాలి? రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు, ప్రతికూలము అనంటే జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, చతుర్థం అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, పంచమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, సప్తమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, నవమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, దశమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వాదశంలో సంచరిస్తున్నప్పుడు, అంటే ప్రతికూలమైనటువంటి స్థానాలే రాహువుకు ఎక్కువగా ఉన్నాయి. 3, 6, 11 ఈ 3 స్థానాలే రాహువుకు శుభాన్ని కలిగించేటువంటి స్థానాలు. అయితే రాహుకేతువులకు ప్రత్యేకమైనటువంటి స్థితులు ఉన్నాయి. వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశ్యాధిపతి యొక్క అనుకూలత ఎలా ఉంది అనేటువంటిది కూడాను మనం లెక్కలోకి తీసుకుంటాం. కాబట్టి ఇన్ని స్థానాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి భయం మనకు లేకుండా మనము ఈ రాహు మూలకంగా ముఖ్యంగా జపం, రాహువుకు మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటిది అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. జప సంఖ్య ఈ రాహువుకు 18,000 సార్లు శాస్త్రంలో చెప్పబడి ఉంది. 18,000 సార్లు మీరు జపించినట్టయితే రాహు అనుకూలించి రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. అయితే 18 సార్లు మీరు చేయడం అనేటువంటిది ఒక రోజులో అయ్యే వ్యవహారం కాదు కనుక మీరు స్వయంగా చేసుకోవడం చాలా ఉత్తమము. మీరు చేసుకోలేని పక్షంలో వేరే వాళ్లను నియోగించి మీరు చేయించడము మంచిది. ప్రథమంగా మీరు చేసుకోవడమే మంచిది. కాబట్టి మీరు ప్రతినిత్యం కూడాను ఒక 18 సార్లు రాహు మూలమంత్రాన్ని జపించండి. తర్వాత మినుములు దానం ఇవ్వండి. మినుములను దానం ఇచ్చినట్టయితే ఈ రాహువు ప్రీతి చెందుతాడు. గోమేధికం ధరించండి. రాహువుకు అధిష్టాన దేవత దుర్గామాత, దుర్గామాతను పూజించండి. దుర్గా దేవాలయానికి వెళ్ళండి. మహాకాళి, మహాసరస్వతి, మహాస్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారిని పూజించండి. దుర్గామాతను పూజించడం మూలకంగా మీకు భయభ్రాంతులు లేకుండా అమ్మవారు మిమ్మల్ని కాపాడతారు. కాబట్టి రాహు ప్రీత్యర్థమై దుర్గాదేవిని తప్పకుండా పూజించండి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఈ విధంగా మీరు రాహు కొరకై చేయండి. ఇక కేతువు విషయం ఆలోచించినట్టయితే కేతువుకు కూడాను ఇవే స్థానాలు ప్రతికూలమని శాస్త్రం చెప్పింది. 3, 6, 11 స్థానాలు అనుకూలం. అనుకూలంగా ఉన్నప్పుడు మీరు చేయవలసినటువంటి అవసరం లేదు. ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మట్టుకు తప్పకుండా మీరు పరిహారాలు చేసుకోవడం మంచిది. కేతు ప్రీత్యర్థమై పలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని 7,000 సార్లు జపించాలి.
7,000 సార్లు అనంటే మీకు ఒకరోజు 2 రోజులలో అయ్యేది కాదు. మీకు దైనందిక కార్యక్రమాలు ఉంటాయి. ఉద్యోగరీత్యా మీరు పనులలో నిమగ్నమై ఉంటారు. వ్యాపారస్తులు వ్యాపారంలో నిమగ్నమై ఉంటారు. వివిధ పనులలో మనం నిమగ్నమై ఉంటాం కాబట్టి ఈ 7,000 సార్లు ఒకసారి చేయడం మనకు సాధ్యం కాదు కనుక ప్రతినిత్యం కూడాను మనం స్మరిస్తూ ఉండాలి, కీర్తిస్తూ ఉండాలి. కనీసం 7 సార్లు మీరు ప్రతినిత్యం కూడాను ఆ కేతు భగవానునికి ఈ శ్లోకాన్ని మీరు జపించండి. తర్వాత గణపతి కేతువుకు అధిష్టాన దేవత కాబట్టి గణపతిని పూజించండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి. మీకు ఆటంకాలు రాకుండా గణపతి మిమ్మల్ని కాపాడుతాడు. ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి. ఉండ్రాళ్ళను మీరు ఆ నైవేద్యాన్ని మీరు ప్రసాదంగా తీసుకొని సేవించండి. అప్పుడు ఆ గణపతి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తర్వాత కేతువుకు ఉలువలు దానం ఇవ్వండి. తర్వాత వైడూర్యం అనేటువంటిది ఉంటుంది, ఆ వైడూర్యాన్ని ధరించండి. ఇవి చేసినట్టయితే రాహుకేతువుల మూలకంగా మనకు ప్రతికూలమైనటువంటి స్థానాలలో సంచరిస్తున్నటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. కనుక పరిహారాలు తప్పకుండా చేసుకోండి. దైవభక్తి పెంచుకోండి. ఆ దైవాన్ని, అమ్మవారిని, గణపతిని ప్రతినిత్యం కూడాను మీరు స్మరించండి, కీర్తించండి, స్తోత్ర పారాయణాలు చేయండి. తద్వారా రాహుకేతువులకు సంబంధించినటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది.